తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దమయంతి, నీ గుర్తుందా? ఒకప్పుడు ఇలాగే యశు సింధు దూరంగా ఉంటే ఆ విషయం నాకు తెలిసి శ్రీరామనవమికి దగ్గరుండి వాళ్ళని ఎలా కలిపానో తెలుసు కదా నీకు. అలాగే ఇప్పుడు నువ్వు దగ్గరుండి నీ పెద్ద కొడుకు పెద్ద కోడలికి కార్యం జరిపించి వాళ్ల కాపురం దారిలోకి వచ్చేటట్టు చెయ్యే. అత్తగా అది నీ బాధ్యత. ఈ ముసల్ది అత్తయ్యని కావాలని రెచ్చగొడుతుంది. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే తేజాకి మధుకి ఏదోలా కార్యం జరిపిస్తాను. వెంటనే పంతులు గారితో మాట్లాడి వీళ్ల కార్యానికి ముహూర్తం పెట్టిస్తాను. అమ్మి, అక్క కనుక శోభనం జరిగిందంటే ఇంకా అంతా అయిపోయినట్టే. పాపం మధు, ఈ విషయంలో మనం ఏమీ చేయలేమమ్మీ. వెళ్దాం పద. థ్యాంక్ యూ బామ్మా. థ్యాంక్స్. ఎస్. ఆ రోజు ఏమన్నా మధు? నన్ను ఆఫీస్ విషయాలు వదిలేసి హాయిగా ఇంటి పట్టునే ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉండు అన్నావు కదా. ఇప్పుడు నీకు మీ ఆయనతో కార్యమైన తర్వాత, ఒక పండో కాయో కాసిన తర్వాత నీకు పిల్లలు పుడతారు కదా, అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఏదైతే అన్నావో అదే నువ్వు చేసేలా చేశాను. దట్ ఈజ్ సింధు. ఎలా తప్పించుకోవాలో తప్పించుకో, చూద్దాం. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. అంత బాగుంటుంది కదా. సరేనండి, ఉంటాను. ఏమే దమయంతి, నీ పెద్ద కోడలు మధు కార్యం గురించి ఏం ఆలోచించా? ఆ విషయం గురించే ఇప్పుడు పంతులు గారితో మాట్లాడాను అత్తయ్య. ఈరోజు రాత్రి 9 గంటలకి మంచి ముహూర్తం ఉందని చెప్పారు. అయితే ఇంకెందుకే ఆలస్యం? మధుని పిలిచి వెంటనే ఈ విషయం చెప్పు. మధు, అమ్మ మధు వస్తుంది అత్తయ్య. ఏంటత్తయ్య గారు పిలిచారు? ఇప్పుడే నేను పంతులు గారితో మాట్లాడానమ్మా. ఈ రాత్రికే మంచి ముహూర్తం ఉందంట. ఆ సమయానికే నీకు తేజాకి ఆ కార్యం ఏర్పాటు చేయమన్నారు. అత్తయ్య, ఇప్పుడు దాని గురించి ఎంత అవసరమో చెప్పండి. ఆఫీస్లో ప్రాజెక్ట్ గురించి చేయాల్సిన పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాక ఆ తర్వాత ఆలోచించొచ్చు కదా అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరిగిపోవాలసలా. ఇప్పటికే మీకు జరగాల్సిన కార్యం చాలా ఆలస్యమైంది. ఆ ప్రాజెక్టు పనులన్నీ నీ నెత్తిమీద వేసుకొని నీ వ్యక్తిగత జీవితంలో పొందాల్సిన సంతోషాల్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు.
కోడలుగా అర్హత లేని వాళ్లకే అన్ని ముచ్చట్లు జరుగుతున్నప్పుడు ఈ ఇంటి పరువు నిలబెట్టాలని నా పెద్ద కొడుకుని పెద్ద ప్రయోజకుణ్ణి చెయ్యాలని కష్టపడుతున్న నీకు అంత మంచి జరగాలి. నువ్వు ఆనందంగా ఉంటేనే ఇల్లు కళకళలాడుతుందమ్మా. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏమన్నా కోడలిగా అర్హత లేని వాళ్ళకి అన్ని ముచ్చట్లు జరుగుతున్నాయనా? ఎవరిని ఉద్దేశించన్నావు ఈ మాట? సింధుని ఉద్దేశించేనా? మాట్లాడవే. భాగ్యం అడుగుతుంది కదత్తయ్య, సమాధానం చెప్పండి. ఇప్పుడు నా గురించేనా మీరన్నది? మా అత్తయ్యని అడ్డం పెట్టుకుని నన్ను భలే ఆడుకుంటున్నావే. చెప్తా నీ పని. మాట్లాడవేంటి దమయంతి? అంటే అత్తయ్య, నా ఉద్దేశం బయట వెధవేషాలేసి ఇంట్లో అందరి ముందు ఏం తెలియని అమాయకుల్లా నటించే చాలా మంది కోడళ్ళకి గొప్పగా జరుగుతున్నాయి కదా, వాళ్ళను ఉద్దేశించే అన్నానసల. సింధునెందుకంటాను? అమ్మ మధు, ఈరోజు రాత్రికే మీ మధ్య కార్యం జరగబోతుంది. నువ్వు సిద్ధమైపో. అది కాదత్తయ్య, ఈరోజు ఇదంతా ఏమొద్దు. ఏమ్మా, ఎందుకొద్దు? అది 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 నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. ఇదేమన్నా ఎగ్జామా మధు? మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి నువ్వు అలా ఉండు చాలు, ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. ఎందుకు సింధు, ఎందుకు నా గురించి నువ్వు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? నీ గురించి నాకు కాక ఇంకెవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది మధు? నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివే కాదు, నా తోడి కోడలివి కూడా. నాకిద్దరు పిల్లలున్నారు. నీకింతవరకు అసలేమీ జరగలేదంటే నీ చెల్లెలుగా నాకు బాధ ఉండదో చెప్పు? నా గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. మధు, దీంతో నీకేంటమ్మా? నేను చెప్తున్నాను కదా, ఈరోజు నీకు తేజాకి మధ్య ఆ శుభకార్యం జరిగి తీరాల్సిందే. ఎస్. అది కాదత్తయ్య, నేను ఇప్పుడు నువ్వు ఇంకేం మాట్లాడకు. అత్తయ్య 100% కరెక్ట్గా చెప్పారు. మధు లాంటి ఉత్తమమైన కోడలికి జరగాల్సిన ముచ్చట్లు సరైన రీతిలో సరైన సమయంలో జరగడమే కరెక్ట్. ఏం భాగ్యం, అంతే కదా? అంతే అంతేనే సింధు. దమయంతి, మధుని రెడీ చేసే బాధ్యత నువ్వు చూసుకో. శోభనం గదిని నేను సింధు దగ్గరుండి ముస్తాబు చేస్తాం, సరేనా? అలాగే అత్తయ్య. అమ్మ మధు, అమ్మ సింధు, నువ్వు రా. పదవే, మనం వెళ్ళి రెడీ చేద్దాం. నా మాట విను, పద. అత్తయ్య, అత్తయ్య, నేను చెప్పేది వినండి. అయ్యో, నేను చెప్తున్నాను కదా, పద.